హలో అండి, బాగున్నారా? ప్రతిరోజు మనకి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి వంటలు చేసుకొని తినాలి. ఈరోజు నేను మంచి స్నాక్స్, కరకరలాడే స్నాక్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ స్నాక్స్ చాలా చాలా బాగుంటాయి, నెలపాటు నిల్వ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి, అందరికీ నచ్చుతుంది. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్లు జొన్నపిండి, 3 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూను గసగసాలు, 1 స్పూను నువ్వులు, 1 స్పూను వాము, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కొలత వేసిన తర్వాత 3 స్పూన్లు జొన్నపిండి తీసుకోవాలి, 3 స్పూన్లు బియ్యపిండి తీసుకోవాలి. తర్వాత సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా ఇప్పుడు అన్నీ వేసాం కదా, బాగా పొడులన్నీ బాగా కలుపుకోవాలి. 2 స్పూన్లు పాలపొడి కూడా వేసుకోవాలి. పాలపొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు పొడులన్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మొత్తం పట్టే విధంగా అన్నీ బాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కొలత తీసుకుంటున్నాము. 1 గ్లాస్ తీసుకొని ఈ పొడులన్నీ కొలత 1 గ్లాసు, తర్వాత ఇది 2వ గ్లాసు. ఈ పొడులన్నీ కలిపి నాకు 2 గ్లాసుల పిండి వచ్చింది. ఈ 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. బాగా వివరంగా నేను చెప్తానండి. ఈ విధంగా 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించండి. కళాయి పెట్టుకున్న తర్వాత ఈ 2 గ్లాసుల వాటర్కి వేసుకోండి. బాగా మరిగిన తర్వాత ఆవిరైపోతుంది అనుకుంటే కొంచెం మళ్ళీ 2 గ్లాసులకి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి, ఆవిరైపోకుండా. తర్వాత బాగా వాటర్ మరిగిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఉండలుండలుగా లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ అంతా ఇరిగిపోయింది అనుకుంటే దింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు దింపేసుకోవాలి. తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి పట్టుకునేంత వేడితో ఇప్పుడు వీటిని ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని ఈ స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ విధంగా స్నాక్స్కి ఈ విధంగా చాలా బాగుంటాయి, చూడటానికి కూడా బాగుంటాయి. ఈ విధంగా అన్నీ చేసుకొని అన్నీ అయిపోయాయి కదండి, అన్నీ చేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. బాగా ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి. ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంట మారుస్తూ కాల్చుకోవాలి వీటిని. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, బాగా వేగేంత వరకు ఉంచి అప్పుడు తీసేసుకోవాలి. చక్కగా వేగిపోయాయి చూడండి, మంచి కలరు. ఈ విధంగా తీసేసుకొని తర్వాత మళ్ళీ మిగతా వాటిని కూడా అలాగే వేయించేసుకోవాలి. చూడండి ఎంత గలగలలాడుతూ, చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. స్నాక్స్ రెడీ అయిపోయాయి. అంతేనండి, అందరికీ నచ్చే స్నాక్స్.